రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2 ఏళ్ల కూటమి పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 12,000 కోట్లు సీమకే ఇచ్చామన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సాగునీరు అందించడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఆర్డీఎస్ 68 చెరువులకు నీళ్లు నింపే పనిని చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ను గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 203 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. కడప జిల్లాలో వైసీపీ నేతల ఇసుక దాహానికి అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి 40 మంది చనిపోయారన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 8,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. సాగునీటి ప్రాజెక్టుల పైన మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలులో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి రామానాయుడు గారు మా దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు సస్యశ్యామలు చేస్తామని పదే చెప్తున్నారు. అయితే ఒక్క కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమే చాలా వెనకబడి ఉంది. ఆ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకోవట్లేదనేటువంటి విమర్శ ఉంది. దానిపైన మీరు ఏమని చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. సాగునీరు, త్రాగునీరు ద్వారా ఒక్క కర్నూలు వెస్ట్ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైన పరిస్థితుల దృష్ట్యా మనం నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అధిగమించడానికి ఏ రకంగా మనం ముందుకెళ్లాలి, అనుకున్న దానికంటే కొంచెం ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా ఒక బ్లూ ప్రింట్ ఒకటి రెడీ చేయండి, అది చేస్తే దానికి ప్రాధాన్యత ఇద్దామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. నేను యువగళం పాదయాత్రలో పోతూ ఉన్నప్పుడు ఎంతో మంది వలసలు పోతూ నాకు బళ్ళు మీద, టాటర్ల మీద జనాలు కనిపించారు. రేపు అటువంటి బాధలు, కష్టాలు ఉండకుండా ఉండాలంటే అక్కడ ఇరిగేషన్ కి ఏ రకంగా మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతామో చూడమని లోకేష్ గారు చెప్పారు. అంటే వీటన్నిటి దృష్ట్యా మేము కూడా ఈ యొక్క వెస్ట్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఒక కార్యాచరణ మేము రూపొందించుకుంటూ ఉన్నాం. గుండ్రేవుల ప్రాజెక్టు, వేదవతి అనేది కూడా ప్రధానంగా చేపట్టాలని ఆ ప్రాంత రైతులు చేపడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి చేపట్టినటువంటి 36 ప్రాధాన్యత ప్రాజెక్టులు ఇవి ఉన్నాయనుకోవచ్చు. వేదావతి ప్రాజెక్టుని కూడా మనం 36 ప్రాధాన్యత ప్రాజెక్టులో దీన్ని కూడా చేర్చడం జరిగింది. దీన్ని కూడా ఈ 3 years లో కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ ను కూడా మేము రూపొందించుకుని ముందుకెళ్లేటువంటి విధంగా అధికారులకి, ఏజెన్సీలు కూడా ఆదేశాలు రేపు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇప్పించబోతూ ఉన్నాం. ఇది నెంబర్ 1. అదేవిధంగా వేదావతితో పాటుగా ఇంకా మేజర్ గా ఇంకొక 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏదైతే రాజోలిబండ డైవర్షన్, ఆర్డీఎస్, అదేవిధంగా ఇంకొకటి గుండ్రేవల. ఈ 2 కూడా మేజర్ ఈ వెస్ట్ ప్రాంతానికి. కాకపోతే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా అటు తెలంగాణ, ఇటు కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది. కాబట్టి కొన్ని ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ ఉండి ఈ ప్రాజెక్టులకి అంటే వాళ్ళ 1000 ఎకరాలు కూడా ఆ రాష్ట్రాల్లో ముంపు ఉండడం ద్వారా వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించి కేటాయింపులు కూడా వాళ్ళ అభ్యర్థన చేయడం ద్వారా ఈ యొక్క రాజోలిబండ డైవర్షన్, అదేవిధంగా గుండ్రేవుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అటు ముఖ్యమంత్రి స్థాయిలోను, అదేవిధంగా అధికారుల స్థాయిలోను కూడా ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఆ 2 ప్రాజెక్టులను కూడా సాధించుకునేటువంటి విధంగా ముందుకెళ్తాము. ఇది సెకండ్. థర్డ్, ఈ లోపుగా మనము ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, ఇంటర్ స్టేట్ లెవెల్లో ఏ రకంగా అయితే పరిష్కారం చేసుకుని నీళ్లు ఇవ్వగలుగుతామో వాటన్నిటిని కూడా మేము ఈరోజు చర్చించుకున్నాం. అందులో ముఖ్యంగా గాజుల దిన్నెకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే గేట్లు గానీ, ఎల్ఏ గానీ వాటన్నిటిని కూడా వీళ్ళ ప్రాధాన్యత ఇచ్చి అది ఒక 20 కోట్ల వరకు ఎస్టిమేట్ చేస్తాం. ఇమ్మీడియట్లీ దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి శాంక్షన్ చేసుకోవాలనేటువంటిది. అదేవిధంగా గురు రాఘవేంద్రకు సంబంధించిన మోటార్స్ గత ప్రభుత్వంలో మరి చోరీ అవుతే కనీసం కాపర్ వైర్ కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. మళ్ళీ ఈ రోజు ఆ గురు రాఘవేంద్రకు సంబంధించి కొత్తగా మళ్ళీ మోటార్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఓయిండం, వీటికి సంబంధించి కూడా ఒక 11 కోర్స్ అధికారులు కూడా ఎస్టిమేట్ చేశారు. ఇప్పుడు అది మేము ఫైనాన్స్ కు పంపించి అది కూడా క్లియర్ చేయాలని. నగరడాన రిజర్వేర్, ఆలూరు కాన్స్టిట్యుయెన్సీ, ఇది కూడా ఒక దగ్గర ఇంకొక 20 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడితే ఆ రిజర్వేర్ కూడా మన పనులు పూర్తవుతాయి. దానికి కూడా ఒక ప్రయారిటీ. అదేవిధంగా ప్రతికొండకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే 68 చెరువులకి ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారి టైంలో ఆయన మొదలు పెట్టడం జరిగింది. దురదృష్టం గత వైసీపీ పాలనలో దాన్ని మళ్ళీ పక్కన పడేస్తే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మొట్టమొదటిసారిగా 68 చెరువుల్ని 67 చెరువులు మేము నింపాము హంద్రీనివా ద్వారా. మిగిలిపోయినట్టు ఒక్క చెరువు ఏదైతే జొన్నగిరి ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తీసుకుని ఒక 11 కోట్లు ఇప్పుడు ఎస్టిమేట్ చేశారు. దాన్ని కూడా క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ పనులు ఎంతవరకు వచ్చాయి? అదేవిధంగా పాణ్యం నియోజకవర్గంలోని గోరకల్ ప్రాజెక్టు కూడా ప్రమాదంలో ఉందని మీరు కూడా గతంలో చెప్పారు.
ఆ 2 ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉంది? రాయలసీమ బిడ్డ అని చెప్తాడు. రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడు. శ్రీశైలం అంటే ఏంటి? ఒక తెలుగు జాతికి జీవనాడి, రాయలసీమకు గుండెకాయ లాంటిది. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదభరితంగా ఉంది అని అధికారులు చెప్తే పెడచెవిన పెట్టినటువంటి వ్యక్తి గొడ్డలపార్టీ నాయకుడు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 253 కోట్ల రూపాయలు శ్రీశైలంకి నిధులు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మరామతులు కూడా చేపట్టాము. ఈరోజు గోరకొల్లు రిజర్వాయర్లో నీళ్లు ఉంటేనే యావత్తు జిఎన్ఎస్ఎస్కి అంటే గండికోట కానీ, చిత్రావతి కానీ, పైడిపాలెం కానీ, అవుకు కానీ ఇట్లా ఏ రిజర్వాయర్లో నీళ్లు ఉండాలన్నా, ఆఖరికి కడప ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు ఉండాలన్నా గోరకొల్లో నీళ్లుండాలి. అటువంటి గోరకొల్లు ప్రమాదంగా ఉంటే కనీసం 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మళ్ళీ మేము 59 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు మేము టెండర్స్ పిలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా తుంగభద్ర గేట్లు ప్రమాదంగా ఉన్నాయని నిపుణులు చెప్పారు. పెడచెవిన పెట్టండి గొడ్డలపార్టీ. 33 కొత్త గేట్లను ఈ రోజు మేము మళ్ళీ 1 సంవత్సరంలోనే మళ్ళీ ఏర్పాటు చేసి ఈ నెల 25నే మళ్ళీ వాటిని ప్రారంభించబోతూ ఉన్నాం. 5 సంవత్సరాలు నీ పరిపాలనలో అందరినీ వాళ్ళు ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేసావా? ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టినట్టు చెప్పండి మాకు. 1924 అందరినీ వాకి ₹1 ఖర్చు పెట్టినని. కానీ ఈ రోజు నువ్వు 5 సంవత్సరాల్లో చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ వరకు హంద్రీనివా జలాలను తీసుకెళ్లాం. 2014 హయాంలో 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ హయాంలో రాయలసీమ కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 కేవలం 2,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్టులు బాట పడతామని ఆ పార్టీ ప్రకటనలు చేస్తుంది. ఎట్లా చూస్తారు ఈ కంపారిజన్? గొడ్డల పార్టీ యొక్క లక్షణం ఏంటంటే కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, అసత్యాల్ని నమ్ముకుని పనిచేసేటువంటి పార్టీ. అందులోనూ ప్రత్యేకించి రాయలసీమలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇరిగేషన్లో చూసి మరి వాళ్ళకి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చినటువంటి సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి రాయలసీమలో లేదనేటువంటి భయంతో ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు లేదంటే ఇటువంటి కుట్రలు. ఈవేళ ఏ ముఖం పెట్టుకుని రాయలసీమ గురించి గొడ్డల పార్టీ మాట్లాడుతుంది? నీకు 51 సీట్లు రాయలసీమలో, నీకు 48 సీట్లు ఇచ్చారు 2019లో. అటువంటి రాయలసీమ ప్రజలకే వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయి దాదాపు 39 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా గేట్లు పెట్టలేదు. దానిపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమైనా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉందా? అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక దాహానికి బలైపోయినటువంటి ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్ట్. ఆ రోజు ఫించా ప్రాజెక్టు తెగిపోయి ఆ వరద నీరంతా కూడా అన్నమయ్యకు చుట్టుముడుతుందని చెప్పి అధికారులు హెచ్చరించినా కూడా అన్నమయ్యకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తకుండా, ఎందుకంటే అన్నమయ్య కింద వీళ్ళు ప్రొక్రేన్లు, జేసీబీలు, వేలాది ట్రాక్టర్లు, ఇసుక మాఫియాలో ఉన్నారు వీళ్ళంతా. అందుచేత ఆ గేట్లు ఎత్తకుండా అవన్నీ కూడా ఏదైతే ఆ జేసీబీలు, ఆ ట్రాక్టర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిషనరీ అంతా కూడా జాగ్రత్త చేసుకోవడం దృష్టి పెట్టడంతో ఏదైతే వాటర్ అంతా కూడా ఒక్కసారి వెలువెత్తడంతో అన్నమయ్య కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దగ్గర ఊర్లు కొట్టుకుపోయాయి. దగ్గర 42 మంది ప్రాణాలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్యని మళ్ళీ పునర్నిర్మించాలని అంటే దగ్గర 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎస్టిమేషన్ అవుతుంది. 8,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి చేస్తే మనకు అక్కడ ఆయకట్టు వచ్చేటప్పటికి 8,000 ఎకరాలు మాత్రమే మనకు ఆయకట్టు వస్తుంది. దానివల్లే చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్ష చేసి 8,000 కోట్లకు పెట్టి అన్నమయ్య ప్రాజెక్టుని కట్టి ఇక్కడ ఎట్లా అయితే ఈ 5,000, 6,000 ఎకరాలకు నీరు ఇవ్వడమా, లేదా జిఎన్ఎస్ఎస్ గాలేరు నగర్ ఏదైతే ఉందో ఆ గాలేరు నగర్ని మనము రాజంపేటకి విస్తరించి, రాజంపేట నుంచి రైల్వే కోడ్కి విస్తరించడం ద్వారా ఈ అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం ఏరియాకి, అదేవిధంగా ఆ 2 నియోజకవర్గాలకు కూడా పుష్కలంగా నీరు ఇవ్వడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందో కేటాయింపులు చేసుకుని దాని ప్రకారం ఏది బెస్ట్ అంటే ఆ ఏరియా రైతాంగానికి కానీ ఆ ఏరియాకి కానీ ఏ రకంగా ఇవ్వాలనేది మేము కూడా ఒక డిపిఆర్ తయారు చేసుకుంటున్నాం. ఆ డిపిఆర్లో ఏది తక్కువలో ఎక్కువ ఆ ప్రాంతానికి లబ్ధి చేకూరుతుందనంటే దాన్ని మేము ఆమోదించి ముందుకెళ్తాం. కెమెరామెన్ శశితో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.